హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ అయితే రెడీ చేశాను కదా. ఈ బ్లౌజు నడుము లూజు అలాగే చెస్ట్ లూజు ఎంత ఉందనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఆది బ్లౌజ్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది లూజ్ అయితే. తర్వాత చెస్ట్ లూజ్ కూడా చూపిస్తాను. ఆల్తి బ్లౌజ్ ఏమో గ్రీన్ది, నార్మల్ క్రాస్ బెల్ట్ బ్లౌజ్ అనమాట. ఇది నేను కుట్టినదేమో ప్రిన్సెస్ కట్ అండ్ బోట్ నెక్ బ్లౌజు. చెస్ట్ లూజ్ ఇలా చూసుకోవాలి బ్యాక్ నెక్ బ్లౌజెస్కి ఎప్పుడైనా సరే. ఇది 8.5 ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా చూసుకోవాలి, పైన చంక కింద కుట్టు ఉంటుంది కదా, అక్కడ చూసుకోవాలి. 16.30 వస్తుంది. 2 పాయింట్లు తక్కువ అనమాట, సరిపోతుంది. ఇది 8.30 కరెక్ట్గా. ఇది 34 ఇంచెస్ బ్లౌజ్ అండి. ఇది 34 ఇంచెస్ చెస్ట్ లూజ్ బ్లౌజ్. ఇది నెక్ వచ్చేసి క్యాన్వాస్ ఏమి వేయకుండా స్టిచ్చింగ్ చేశాను. దీన్ని ఎలా స్టిచ్ చేశానో కూడా ఒక వీడియో ఉంది, మీకు ఐ కార్డ్లో ఇస్తాను, చూడండి. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే ఫినిషింగ్ సూపర్ వచ్చింది అనమాట. మనము క్యాన్వాస్ లేకపోయినా సరే ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నెక్ అంతా స్టిచ్చింగ్ చేశాక షోల్డర్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. షోల్డర్ జాయింట్ ఏం పెద్ద పని అనుకోవచ్చు, అలా కాదండి. ఇలా సైడ్ మనం షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఒకటి కరెక్ట్గా వచ్చి ఉంటుంది, ఇంకొకటి జాయింట్ చేసేటప్పటికి కొంచెం జరిగి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చి ఉంటుంది. కావాలంటే ఎప్పుడైనా గమనించండి. నెక్ కుట్టిన తర్వాత షోల్డర్ జాయింట్ చేయాలంటే ఈ మెథడ్లో జాయింట్ చేశారంటే ఒకవైపుది ఇలా చూడండి, ఎగుడు దిగుడు వచ్చేస్తుంది. ఇది ముందుకుంది, ఇదేమో వెనక్కుంది అనమాట, పైంది. అలా జరిగిపోకూడదు అంటే కనుక మీకు నీట్గా స్టిచ్చింగ్ చేసే పద్ధతి ఏదో అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ కుట్టు ఎందుకు కుట్టాను అంటే నాకు తెలుసు ఇలా కుడితే వస్తుంది అనేది, కానీ మీరు చూడాలి కదా, అందుకని నేను ఇలా కుట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ కుట్టు తీసేసి నీట్గా వచ్చేలాగా ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇటు సైడ్ నుంచి అంటే ఆర్మల్ సైడ్ నుంచి రౌండ్ సైడ్కి కుట్టుకుంటూ వస్తే కనుక నీట్గా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు 2 కుట్లు కుట్టేసేయాలి. అంటే ఒక కుట్టు అయితే కుట్టేసాం కదా షోల్డర్ మీదుగా, ఇంకొక కుట్టు కూడా కుట్టుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ వేసుకోండి షోల్డర్కి ఎప్పుడైనా సరే. ఇలా షోల్డర్ జాయింట్ తర్వాత మనము ఈ ఫ్రంట్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి ఎంతైతే ఎక్కువగా ఉంటుందో బ్యాక్ పార్ట్ని ఇలా కరెక్ట్గా పరిచిన తర్వాత మార్కింగ్ చేసుకొని అయినా కట్ చేసుకోండి, లేదంటే దీన్ని సమానంగా అయినా మనము కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇదంతా ఎక్స్ట్రా క్లాత్ అనమాట. ఇక్కడ ఖర్చు ఉంది కదా, పెడుతున్నాను. ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనము కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాక ఎలాగైనా సరే వస్తుంది. నేను బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 1.5 ఇంచ్ పొడవు తీసుకునేది ఇందుకే అనమాట. మనం ఫ్రంట్ బ్యాక్ సమానంగా తీసుకున్నామంటే కరెక్ట్గా రాదు, ఫ్రంట్ పార్ట్ పైకి అనేది పోతుంది, ఇక తక్కువైపోతుంది బ్లౌజ్ పొడవు. అందుకని ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి. అన్ని కొలతలు తీసుకుని కరెక్ట్గా తెలుసుంటేనే ఇలా కట్ చేసుకొని కుట్టండి, పర్ఫెక్ట్గా బ్లౌజ్ సెట్ అవుతుంది. బ్లౌజ్ ఆర్మల్ దగ్గర కంపల్సరీగా ఫ్రంట్ షేప్ తీస్తేనే, లేదంటే కనుక ముందర వైపు అంటే ఫ్రంట్ చంక కింద క్లాత్ ఎక్కువగా మిగిలిపోయి ఉబ్బిపోతుంది అనమాట. అందుకని మీరు ఖచ్చితంగా ఫ్రంట్ షేప్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు నేను తీస్తున్నాను చూడండి, ఫ్రంట్ మాత్రమే ఇలా ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. అది కూడా చంక ఇలా ఫోల్డింగ్ అయ్యే చోట మాత్రమే మనము క్లాత్ తీయాలి. హెచ్చు తగ్గులు ఉంటే చూసుకొని సరి చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాయింట్ అంతా. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మధ్యలో నుంచి జాయింట్ చేసుకోవాలి. అటు ఇటు ఎక్స్ట్రా క్లాత్స్ ఏమైనా మిగిలితే కనుక అది లెక్కలోకి రాదు మనకు. కరెక్ట్ సెంటర్లో మాత్రం జాయింట్ చేసుకుంటే బ్లౌజు నీట్గా షోల్డర్ మీదనే అంటే షోల్డర్కి భుజాల మీదనే ఉంటుంది. లేదు మీరు స్టార్టింగ్ నుంచి జాయింట్ చేసుకున్నారనుకోండి హ్యాండ్స్, అలా చేసుకుంటే కనుక ఒకవైపు గుంజినట్టు ఉంటుంది, షోల్డర్ మీద కరెక్ట్గా ఉండదు అనమాట.
ఎప్పుడైనా సరే బ్లౌజు భుజాలు జారుతున్నాయి లేదా భుజాల దగ్గర ఫ్రంట్ లాగినట్టు ఉంది అంటే కనుక మీరు స్టార్టింగ్ నుంచి అంటే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి కుట్టారని అర్థము. ఇలా మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తే కనుక బ్లౌజు పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు ఫ్రంట్ మాత్రమే లాగినట్టు ముందుకు లాగినట్టు ఉంటే కనుక ఇదే ప్రాబ్లం అనమాట. స్టార్టింగ్లో మీరు కుట్టేటప్పుడు చాలామందికి తెలియదు అనమాట. హ్యాండ్స్ అయితే ఫస్ట్ నుంచి జాయింట్లు అయితే చేసేస్తారు. అలా చేయకూడదు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కుట్టుకుంటే కనుక భుజాలు జారే సమస్య కూడా తగ్గుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ అయిపోయింది కదా, స్లీవ్స్ జాయింట్ అయితే చేసేసాను కదా, ఇంకా నీట్గా వచ్చింది చూడండి హ్యాండ్ జాయింట్. ఇది షార్ట్ హ్యాండే కాబట్టి చాలా బాగా కుదురుతుంది బ్లౌజ్ అయితే. ఇప్పుడు ఇలా మధ్యలో నుంచి పట్టుకొని కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ ఇక్కడ నడుం పట్టి కట్టాలి కదా రెండిటికి, అంటే ఫ్రంట్ బ్యాక్. దానికోసం నేను సమానంగా కట్ చేస్తున్నాను క్లాత్ని. ఫ్రంట్ వైపు, బ్యాక్ అయితే కట్ చేయకండి, బ్యాక్ కరెక్ట్గా ఉంటుంది. ఇలాగ పట్టుకొని ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అదంతా క్లాత్ని ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ సైడు మనకు బ్యాక్ అయితే కరెక్ట్గా ఉంటుంది, ఇంతే ఉండాలి. ఈ పీస్ అనేది నా దగ్గర మిగిలింది అనమాట. ఇంకా నడుం పట్టికి ఈ పీస్ అంతా సరిపోతుంది. ఫ్రంట్ సైడ్ కుట్టేటప్పుడు కొద్దిగా వంపు వచ్చేలాగా, అంటే క్రాస్ పట్టి కుడతాం కదా అలాగా వంపు వచ్చేలాగా కొద్దిగా కట్ చేసుకొని కుట్టాలి. స్ట్రైట్గా కూడా ఉంటే ఇబ్బంది ఏం లేదు, కాకపోతే కొంతమందికి ఫోల్డింగ్ అవుతుంది ఫ్రంట్ సైడ్ అని అంటారు. ఇప్పుడు నడుం పట్టి కోసం నేను క్లాత్ని రెడీ చేసుకుంటున్నాను. చిన్న క్లాత్ని ఒక 3 పీసులు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి 1.5 ఇంచ్ వెడల్పు ఉంటే చాలండి. మరీ ఎక్కువ వెడల్పున్నా చూడడానికి అందంగా ఉండదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ జాయింట్ చేస్తున్నాను. తర్వాత ఇలా కుట్టు తిరగేసి క్లాత్ తిరగేసి ఇలాగా క్లాత్ మీద జాయింట్ పడాలన్నమాట కుట్టు. అలా కుడితే మనకు హెమ్మింగ్ చేసుకోవడానికి చాలా నీట్గా వస్తుంది. మనకు కావాలంటే ఈ బ్లౌజ్కి చాలామంది కుట్టు అయితే కుట్టేయచ్చు. హెమ్మింగ్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది క్లాసీ లుక్ వస్తుంది. అందుకని నేను హెమ్మింగ్ చేశాను నడుం పట్టికి. ఎక్కువగా డిజైన్ ఉండి దారం కనబడదు అనుకుంటే కనుక మనము మిషన్తో కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను. అంటే క్రాస్ బెల్ట్ షేప్ ఆకారంలో నేను కట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఫ్రంట్ పడకూడదు అనేసి. ఇప్పుడు ఫ్రంట్ వైపు కూడా ఇలా పీస్ జాయింట్ చేస్తున్నాను. ఆ పీస్ జాయింట్ చేసేటప్పుడు టక్స్ ఎక్కడైతే వచ్చాయో అక్కడ కొద్దిగా ఇలాగా, అంటే ప్రిన్సెస్ కట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలో కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. అలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల పట్టి నీట్గా వస్తుంది నడుం పట్టి. లేదు అంటే ఉబ్బినట్టు వస్తుంది అనమాట. ఇప్పుడు దీని మీద ఒక కుట్టు కుట్టుకోవాలి. దీనికి హెమ్మింగ్ చేసే ముందు అంటే మనం హెమ్మింగ్ చేసుకోవాలి. దీనికైతే నేను చేస్తున్నాను, థ్రెడ్ అలాగే కనబడుతుంది అనేసి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర పట్టుకొని తర్వాత హ్యాండ్ లూజ్ చూసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్కి ఎంత హ్యాండ్ లూజ్ ఉందో అంతే మార్కింగ్ అయితే చేస్తున్నాను. చంక లూజ్ చేసే అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఖర్చు పెట్టాం కదా. అలాగే లైన్ కూడా ఉంది చూడండి, ఆ లైన్ కూడా మనకు లైన్ మీదుగానే కుట్టు వస్తుంది. అప్పుడు కరెక్ట్గా బ్లౌజ్ లూజ్ అనేది వచ్చేస్తుంది. నేను కటింగ్ చేసే బ్లౌజెస్ అన్నీ ఇదే మెథడ్లో ఉంటాయన్నమాట. మళ్ళీ అన్నీ కొలతలు అయితే చూసుకోవాల్సిన అవసరం లేదు. కుట్టేటప్పుడు చేతులు లూజు, నడుం లూజు ఇవి మాత్రమే చెక్ చేస్తాను. ఎందుకు అంటే అన్ని కొలతలతో క్లియర్గా నేను కటింగ్ చేసి పెట్టుంటాను కాబట్టి ప్రతి ఒక్కటి మళ్ళీ కుట్టిన తర్వాత చూడాల్సిన అవసరం లేదు. సైడ్ జాయింట్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకు అంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉండాలనేసి నేను ఖర్చు పెట్టి ఉంటాను కదా కటింగ్ చేసేటప్పుడే.
ఆ 2 ఇంచుల ఖర్చు దగ్గర మనము కుట్టు వచ్చింది అంటే ఇంకా బ్లౌజ్ పర్ఫెక్ట్ కొలతలు అనేవి వస్తాయి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ అయిన తర్వాత యువతల సైడ్ కూడా కుట్టేసిన తర్వాత మీకు నడుము లూజు అని చూపిస్తాను. ఆది బ్లౌజ్కి నేను కుట్టిన బ్లౌజ్ సెట్ అయిందా లేదా మీకు ఈ డౌట్ తీరిపోతుంది. వీడియో ఫస్ట్లోనే కూడా చూశారు మీరు. ఇంకొకసారి కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తున్నాను ఏ కొలత ఎంత వస్తుంది. నార్మల్ బ్లౌజ్తోనైనా సరే ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలి కుట్టాలనేది కూడా ఇంకా నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కనుక చూసి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ అందరికీ వస్తాయి. ఇప్పుడు స్ట్రైట్గా కుట్టొస్తుంది చూడండి. ఇలా వచ్చింది అంటే ఇక బ్లౌజ్ అనేది అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది. 4 కుట్లు అయితే కుడతాను నేను సైడ్లో. చూడండి సైడ్ జాయింట్ అయిపోయింది కదా. హెమ్మింగ్ అయితే నేను తర్వాత చేస్తాను. ఇప్పుడు ఉక్స్ పట్టి కుట్టుకోవాలి. ఉక్స్ పట్టి కుట్టేటప్పుడు సమానంగా ఉన్నాయా లేదా చూసుకోండి. ఫస్ట్ సమానంగా మార్కింగ్ చేస్తున్నాను నేనైతే. ఒకే లెవెల్ ఉండాలి, లేదు అంటే ఎగుడు దిగుడు బాగుండదు. బ్యాక్ సైడ్ ఉక్స్ కాబట్టి ఇంకా అసహ్యంగా ఉంటుంది. అందుకని కరెక్ట్గా ఉండాలి పొడవులు. ఇలా కుట్టిన తర్వాత చిన్న కుట్టే అంతే. దీనికి ఇప్పుడు నేను ఉక్స్ పట్టి హెమ్మింగ్ పట్టి కుడుతున్నాను. ఉక్స్ పట్టి కాజా పట్టి ఒకవైపు, ఈ వైపు అయితే కాజా పట్టి. లైనింగ్ క్లాత్ లేదండి, 80 సెంటీమీటర్లే కదా వాళ్ళు తెచ్చారు. అందుకని నేను శారీలో క్లాతే వాడుతున్నాను. లైనింగ్ క్లాత్ అస్సలు లేదు ఈ కలర్ ఇక. అందుకని ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి నేను శారీలో క్లాతే, బ్లౌజ్లో క్లాతే వాడుతున్నాను. ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ చిన్న ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డింగ్ ఇలా పొడవున ఒక ఫోల్డింగ్ చేసుకుని తర్వాత ఇంకొక ఫోల్డింగ్ కుట్టు మీదనే రావాలన్నమాట. ఆ ఫోల్డింగ్ అనేది కుట్టు మీద వచ్చి ఇలా కుట్టుకుంటా చివరన ఒక 1/2 ఇంచ్ వదిలేసి కుట్టుకోవాలి. ఇలాగా 1/2 ఇంచ్ వదిలేసి కుట్టిన తర్వాత అంటే ఇంకొక లైన్ కూడా కుట్టాలన్నమాట. మధ్యలో కాజాలు రావాలని అర్థము. ఇలా ఒక కుట్టు అయిపోయింది కదా. ఇంకో కుట్టు కుట్టేయాలి. ఆ కుట్టుకి కొంచెం పక్కన ఇంకొక కుట్టు కుడితే అప్పుడు ఈ కుట్టుకి ఆ కుట్టుకి మధ్యలో కాజాలు అనేవి కుట్టొచ్చు మనం చేత్తో. ఈ బ్లౌజ్ని నేను మిషన్తో కాజాలు కుట్టలేదండి, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్గా ఉంది క్లాత్. ఇలాంటి క్లాత్ మీద మనము కాజాలు కుట్టామంటే తొందరగా క్లాత్ చినిగిపోతుంది. అందుకని నేను చేత్తో కుడతాను. ఇది ఉక్స్ పట్టి, లెఫ్ట్ సైడ్ ఉక్స్ పట్టి ఉంటుంది. మనకు నార్మల్ బ్లౌజెస్కి అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి రైట్ సైడే ఉంది. అలాగా మనము కుడుతున్నాము. నార్మల్గా అయితే బ్లౌజెస్ ఏవైనా సరే నార్మల్ బ్లౌజెస్ లెఫ్ట్ సైడ్ ఉక్స్ పట్టి, రైట్ సైడ్ కాజా పట్టి ఉంటాయి. ఇప్పుడు అదే అలా కాదు. ఉక్స్ పట్టి కుట్టేటప్పుడు చూడండి ఇలా టూ టైమ్స్ ఫోల్డ్ చేసి క్లాత్ మీదకి ఫోల్డింగ్ రావాలి. అయిపోయింది సైడ్ జాయింట్ చేయడము. మీకు వీడియో నచ్చితే లైక్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. మీరు ఏమైనా అనుకోండి, చాలా మంచి వీడియోస్కి లైక్సే రావటం లేదు. ఏదో అలా పెడితే ఇలా వచ్చేస్తుంటాయి కొన్ని వీడియోస్. అలాంటి వాటికి వ్యూస్ బాగా వస్తాయి, లైక్స్ బాగా వస్తాయి. కానీ ఇవి నేర్చుకున్నారంటే చాలా ఉపయోగం అన్నమాట లైఫ్లో. కానీ ఇలాంటి వాటిని ఎవరు కూడా లైక్ చేయరు. ఇప్పుడు బ్యాక్ టక్స్ వేస్తున్నాను చూడండి. బ్యాక్ టక్స్ వచ్చేసి బ్లౌజ్ పొడవును బట్టి ఉంటాయి. నేనైతే దీనికి 3.5 ఇంచులు ఆ మాత్రము బ్యాక్ టక్స్ పెట్టేశాను. ఫస్ట్లో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు చూడండి ఫ్రంట్ ఇలాగా కొంచెం వంపు వచ్చిందనమాట. ఫ్రంట్ ఎక్కువగా మిగిలిన క్లాత్ ఉండకుండా నీట్గా ఉండేటట్టు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ నీట్గా కుదిరేటట్టు బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడ ఉక్స్ పట్టి ఉక్స్ కాజా కుట్టి ఇలా కుట్టేసేయాలి. అలాగా మంచిగా
మనం స్టిచ్చింగ్ చేసామంటే ఎక్కడున్నా సరే కస్టమర్స్ మనల్ని వెతుక్కొని వస్తారనమాట. ఇంత మంచి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తే కనుక ఎప్పుడూ కూడా బిజీగా ఉండటం ఖాయము. బ్లౌజ్ కొలిచిన తర్వాత మీకే అర్థమైంది కదా ఎంత కరెక్ట్గా వచ్చిందనేది. పర్ఫెక్ట్ కొలత వచ్చింది. చెస్ట్ లూజ్ కూడా ఇప్పుడు చూడండి. ఈ బ్లౌజ్ 34 ఇంచెస్ చెస్ట్ లూజ్ బ్లౌజ్ అండి. ఎవరికైనా కావాలి అంటే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే షోల్డర్ జాయింట్ ఎలా చేసుకోవాలి, సైడ్ జాయింట్లు ఎలా చేసుకోవాలనేది డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో చూస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పటి నుంచైనా మన వీడియోస్కి లైక్స్ ఇవ్వండి. లైక్స్ ఇస్తేనే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. చాలామంది చూసి ఊరికే అయిపోతూ ఉన్నారు, లైక్స్ అయితే చేయట్లేదు. బ్లౌజెస్ ఇంత బాగా ఇంత నీట్గా ఉన్నా కూడా లైక్స్ వేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్.